ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ ఘటన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గోలేటికి చెందిన ఆసిఫ్ సోఫియా హైదరాబాద్ లో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019 వరకు కలిసి ఉన్న తమ మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయితే తనకు తెలియకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్న విషయం తనకు ఆలస్యంగా తెలుసుకున్న యువతి భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. तुम्हारे बेटी को उसका संगत नहीं भी जाए, कुछ भी नहीं करे। 2 साल से कहते रही तुम्हारी बेटी वहां पे बोल रहे हैं 2 साल बेटी समझ लेకుంటే अवसर లేదు ఆ కోడలు లేదు ఆయన बात करने कोई ना फिर तुम क्यों जा रहे बैठो ना यार रुको ना डर जाते हैं सब लोग आए ना डर मैं का डर बैठ जाओ मैं का डर तुझे बैठ जाओ भाई आप डरते नहीं रोज बोलने वाले तो कैसे शादी करते नहीं करते थे ना बैठो ఓకే అపార్ట్మెంట్ దగ్గర పరిచయము. సో ఒక 3-4 మంత్స్ అట్లా లవ్ చేసుకున్నాము. తర్వాతకి నేను ఇంటికి వెళ్ళిపోయాను మా ఓన్ హౌస్కి. మాది గద్వాలో. వెళ్ళిపోయిన తర్వాత తను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు మీ అమ్మ నాన్నని తీసుకురా మాట్లాడదాం మేము పెళ్లి చేస్తాం అని అన్నారు. ఆయన ఒప్పుకోకుండా బయటకు వచ్చేసి నన్ను బెదిరించి చచ్చిపోతా అది అంటే నేను వచ్చేయమన్నాడు. వచ్చేసినాక 2 డేస్కి నాకు ఇస్లాంలో కన్వర్ట్ చేయించేసి మ్యారేజ్ చేసుకున్నాక బాగానే ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే పెళ్ళైనా తెలిసిన ఏమైనా 2-3 డేస్కి వచ్చి గొడవ చేసిర్రు కొట్టిర్రు అన్నయ్యని. ఓకే అని యాక్సెప్ట్ చేసుకున్నా. తర్వాత ఒక 2-3 మంత్స్కి వీళ్ళు యాక్సెప్ట్ చేసి 4 ఇయర్స్ వరకు 2018 వరకు మంచిగానే ఉన్నారు. అసలు ఏమైందో తెలియదు. అప్పటి వరకు నాకు అబార్షన్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నది కూడా తెలియదు నాకు. నేను హాస్పిటల్ వెళ్తున్నా చూపించుకున్నా అవుతున్నాయి. నన్ను కేర్ కూడా చేయలే. సరే అని లైట్ తీసుకున్నా. నేను అవుతుందిలే ఏదో నాదే ప్రాబ్లం ఉందని. నువ్వు కూడా చూపించుకో అంటే చూపించుకోలేదు. నేను కోర్టులు కేసులు అన్నీ తిరుగుతూనే ఉన్నా. నాకు ఒక 6 అబార్షన్ చేయించేసేసి